హరిద్వార్ ఢిల్లీకి 214 కిలోమీటర్లు ఉత్తరంగా హరిద్వార్ ఉన్నది. లాల్టా బ్రిడ్జ్ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు, అర్ధ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు, హరిద్వార్ ఫెస్టివల్ అక్టోబరు, దసరా సెప్టెంబర్, అక్టోబర్. గంగా భారతదేశం యొక్క పవిత్ర నది. హిమాలయాల నుండి దిగి హరిద్వార్ వద్ద మైదానాల గుండా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఇది పట్టణానికి ఒక ప్రత్యేక హోదాను ఇస్తుంది. ప్రతి భక్త హిందువుల కల అయిన హరిద్వార్కు తీర్థయాత్ర చేయడం ఆశ్చర్యకరంగా పురాతన స్మారక చిహ్నాలు, హరిద్వార్ యొక్క అత్యంత ప్రసిద్ధ దృశ్యం, అలాగే నిరంతర ప్రస్తావన గంగానది దాని అనేక స్నానాలను కలిగి ఉంది. జనాదరణ పొందిన సంకేతం. ఘాట్లు, ట్యాంకులు మరియు దేవాలయాలు, సందడిగా ఉండే హిందూ ఆచారాలు ప్రదర్శించబడతాయి. హరిద్వార్ వద్ద గంగానది తమ పూర్వీకుల మోక్షం కోసం మరియు వారి స్వంత ప్రాయశ్చిత్తం కోసం యాత్రికుల ద్వారా నది యొక్క శక్తిపై వారి లోతైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. ప్రధాన ఘాట్ హర్ కి పారి ఆ ప్రదేశంలో విష్ణుపాదాల ముద్ర ఉన్నందున పేరు పెట్టబడింది. ఈ ఘాట్లో ప్రతిరోజు సాయంత్రం జరిగే హారతికి వందలాది మంది హాజరవుతారు. ఆకుపడవలను పూలతో నింపి దీపాలతో వెలిగించి గంగానదిలో కొట్టుకుపోతారు. మరింత దక్షిణాన వార్ ఏ గోప్వే పట్టణాన్ని నదికి అడ్డంగా ఉన్న కొండపై ఉన్న మానసదేవి ఆలయానికి కలుపుతుంది. ఇది హరిద్వార్ యొక్క విశాల దృశ్యాలను అందిస్తుంది. పట్టణానికి దక్షిణంగా ప్రసిద్ధ గురుకుల్ కాంగ్రీ విశ్వవిద్యాలయం కూడా ఉంది. ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కేంద్రంగా వారి గురువులు సాంప్రదాయ మౌఖిక శైలిలో బోధిస్తారు. ఇక్కడ ఒక విభాగం పురావస్తు పరిశోధనలను ప్రదర్శిస్తుంది. చోటీవాలా వేద విజ్ఞానం రెస్టారెంటు మరియు విద్యార్థులు ఇక్కడ ఉంటారు. పురాతన కాలం నుండి కొద్దిగా మారిన హరిద్వార్ వాతావరణాన్ని అనుభవించటానికి ఒక మంచి మార్గం ఏమిటంటే నదీ తీర బజార్లో విహరించటం. చిన్న తినుబండారాలు మరియు కర్మాగారాలతో నిండిన దుకాణాలు, చిన్న మట్టి దిబ్బలు, ఎరుపు మరియు బంగారు వస్త్రంలో చుట్టబడిన కొబ్బరికాయలు మరియు ఇత్తడి విగ్రహాలు, యాత్రికులు ఎక్కువగా ఇష్టపడే వస్తువులు, ఇక్కడ విక్రయించే పాత్రలు మరియు డబ్బాలు హిందూ ఆచారాల యొక్క ముఖ్యమైన పదార్థాన్ని తిరిగి తీసుకువెళ్ళడానికి ఇవి ఉపయోగించబడతాయి. గంగానది నుండి నీరు. ఇది విశ్వాసకులు నమ్మకం ఎప్పుడూ తాజాగా ఉంటుంది. హిమాలయాల్లో 4140 మీటర్లు ఎత్తైన మంచు గుహలో ఉన్న గంగానది ఉత్తరాంచల్ పర్వతాల గుండా 2525 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు బెంగాల్లోని విస్తారమైన మైదానాలు బెంగాల్ బేలో సముద్రంలోకి ప్రవేశించే ముందు యుగాలుగా గొప్ప నాగరికతలు దాని ఒడ్డున వర్ధిల్లాయి. అవి నేడు వృక్షపూరితమైన నగరాలు, సారవంతమైన వరి పొలాలు మరియు అసంఖ్యాక దేవాలయాలు, ఘాట్లతో నిండి ఉన్నాయి. అన్నింటికంటే మించి గంగానది భారతదేశం యొక్క ప్రధాన ఆధ్యాత్మిక మరియు మత ధమని. దాని నీటిలో స్నానం చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మే లక్షలాది మంది హిందువులకు పవిత్రమైనది. మరియు దాని ఒడ్డున దహనం చేసి దాని నీటిలో ఒకరి బూడిదను నిమజ్జనం చేయడం ఆత్మ యొక్క మోక్షాన్ని నిర్ధారిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.